బ్యాక్ టు న్యూస్. రాష్ట్రం దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారు. ప్రభుత్వం లేకపోతే ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తున్నామంటూ వైసీపీ నాయకులు 4 డబ్బులు ఎక్కువ దండుకుంటున్నారని మండిపడ్డారు. నేను స్వేరింగ్ ఇన్ చేసింది మామూలుగా జూన్ 8. అక్కడి వరకు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. అమెరికాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే 6 నెలలు ప్రెసిడెంట్ ఉంటాడు అమెరికాలో. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదా? డ్రింకింగ్ వాటర్ ఎవరు చేస్తారు? బాధ్యత లేదా? అడగరా పబ్లిక్? నన్ను పనులు కాకపోతే ఎవరిని అడుగుతారు? ఎలక్షన్ దీనికి సంబంధం ఏంటి? అంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డుదొడ్డంగా మాట్లాడాలనే ఆలోచన తప్ప మేము వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంక 4 రూపాయలు ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలని. ఎక్కడికి వచ్చేస్తారండి? ఏమొచ్చేస్తారు? దేనికి ఇలాంటి ఆయాసం ఎందుకు అనవసరంగా లేనిపోయిన ఆయాసం పడుతున్నారు తప్ప. పునీతాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు చేయలే? మీకు బాధ్యత లేదా? వాట్ ఈస్ ద రాంగ్? పునీత ఇస్ కమిటెడ్. అదే సమయంలో ఒక ట్రైబల్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎందుకు మాట్లాడాలా మీరు? అదే మరి 3 ఎస్పీలని ఉన్న పడంగా కనీసం నోటీసులు అడగకుండా చేస్తే ఎందుకు మాట్లాడాలా మీరు? అంటే మీకేం 65 మంది ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా చేస్తా ఉందంటే మీరు ఎందుకు సమర్థించలా? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అంటే మీకు పర్సనల్ అజెండా పెట్టుకొని మీరు చేయడం ఏంటి? ఇవన్నీ తప్పు కదా. నేనేం చెప్పాను? కో-అక్యూజ్డ్ కాదు అది. ఆ కేసులో ఉన్నాడా లేదా? ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. ఆ మాటే చెప్పాను. వేసినప్పుడు గవర్నమెంట్ అడిగి అలాంటి దానికి స్కోప్ ఇవ్వకూడదు కదా. ఎలక్షన్లు గెలవడానికి అడ్డదారి దొక్కాల్సిన పని లేదు. మీరు మంచి పనులు చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఈరోజు ఈ 2,000 రూపాయలు 500 రూపాయల రాకపోయింత కరప్షన్ జరిగేదండి. వాట్ ఈస్ ది రైట్ నరేంద్ర మోడీ ఈస్ హ్యావింగ్ టు టాక్ అబౌట్ కరప్షన్? నేను ఈరోజు చెప్పలేదు, ఎప్పటి నుంచో చెప్పాను. మీకు ఏం చెప్పాను నేను? ఈ నోట్లని రద్దు చేసి డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు ఫిజికల్ కరెన్సీ. ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు అందరూ. అప్పుడు ట్రేసింగ్ ఈజీ. ఈరోజు నువ్వు ఒక 10 రూపాయలు వేరే అకౌంట్లో వేసినా ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. ఎందుకు మీరు చేయాల్సి వచ్చింది పని? ఇంత దుర్మార్గమైన పని ఎందుకు చేశారు మీరు? ఎలక్షన్లు గెలవడానిక? ఇంత నీచమైన పని, ఇంత దుర్మార్గం మీరు చేసేది? మీ స్వార్థం కోసం, మీ ఎన్నికల కోసం దేశాన్ని తగలబెడతారా? మీరు నాశనం చేస్తారా? ఎంత బ్యాడ్ అండి, ఎంత దుర్మార్గం అండి. పూర్తయినాకనే హెలికాప్టర్ దిగిన ఆయన శివమొగ్గలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్ తనకి, బీజేపీ ముఖ్యమంత్రులు తీయరు, ప్రధానమంత్రి హెలికాప్టర్ తీయరు. ఇంకేం చెప్పాలి ఇవన్నీ? దానికి ఏం చెప్పాలి? ఇంతవరకు మీరు చూస్తూ ఉంటారు. ఒక్క బీజేపీ సీఎం కానీ, బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి అనుచరులు కానీ ఎవరు